ఆరాధనలో ముందుకి కొనసాగిపోదాం. దయచేసి ఏ ఒక్కరూ మౌనంగా ఉండదు. మీ రెండు చేతుల ఆకాశం వైపెత్తి స్తోత్రాలు చెల్లించండి. దేవుడు మనకి చక్కటి వాతావరణాన్ని ఇచ్చాడు. ఇక్కడికి రావడానికి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఇక్కడ కూర్చోవడానికి దేవుడు మంచి హృదయాన్ని ఇచ్చాడు. స్తోత్రం, 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 స్తోత్రం. మహాగణుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు ఈరోజు ఇక్కడికి చేరి వచ్చిన మీ అందరితో మాట్లాడబోతున్నాడు. ఇదిగో మీ జీవితంలో విజయము సాధించడానికి ఏదైతే అవసరమో ఆ మాటలతో మీ హృదయాన్ని ఆయన తృప్తిపరచబోతున్నాడు. చప్పట్లు కొడుతూ, దేవా నీవు మాత్రమే మాకు విజయము కొనసాగించగలవు. స్తోత్రం, 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 స్తోత్రం. మోడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మోడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. అవునయ్యా, అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నా జీవిత విశ్వరములు తెరిచి, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. నా జీవిత ధన్యతై ఉన్నది. స్తోత్రం. నా దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. మారా జీవితాన్ని మధురంగా మార్చిన నా దేవుడు ఈరోజు నీ జీవితాన్ని మధురంగా మార్చగలడు. ఈ ఎన్ని శోధనలు వచ్చి, ఎన్ని వేదనలకు నువ్వు గురైనా, ఆకువాడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలించిన, ఆకువాడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలించిన, జీవజలములో ఉదైనా నీ ఓరన నన్ను నాటితివా.
నా జీవిత ధన్యతై ఉన్నది. మీరు ఒక్కసారి మీ స్వరములను తెరిచి మోడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. ఒక్కసారి చెప్తారా? నా మోడు బారిపోయిన జీవితాన్ని చెప్పండి. నా మోడు బారిపోయిన జీవితం చిగురింప చేయగలిగిన దేవుడవు, దేవుడవు నీవొక్కడివే. హల్లెలూయా, హల్లెలూయా. మీ రెండు చేతులు ఆకాశం వైపెత్తి, ఆకాశమందు ఆసీనుడైన నా దేవుడు ఇదిగో నీ స్వరము వింటున్నాడు, నీ హృదయ ఆవేదన వింటున్నాడు, నీ రోదన వింటున్నాడు. యేసయ్యతో విజయం అంటే మామూలు విషయం కాదు ఇది. యేసయ్యతో ఉన్న ప్రతి ఒక్కరికి విజయమే. నీవు యేసయ్యతో ఉన్నావా? లోకంలో నీకు ఓటమి లేదు. యేసయ్యతో నువ్వు ఉన్నావా? లోకంలో ఎవడు నీకు విరోధిగా ఉండడు. కారణం ఏంటో తెలుసా? నా దేవుడు సజీవుడు గనుక, నా దేవుడు ఉన్నవాడు అనువాడు గనుక నీవు మొరపెట్టిన ఆ క్షణమే నా దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు, నా దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు. ఆయన పేరే యేసు. అందరూ ఒక్కసారి స్వరాలు తెరిచి యేసయ్యా, యేసయ్యా సజీవునిగా ఉంచినందుకు వందనాలయ్యా అని చెప్తారా? నీవు మాత్రమే నన్ను సజీవుడిగా ఉంచావు. ఈ లోకంలో నా తల్లి నన్ను కనిందేమో, నా తండ్రి నన్ను పెంచాడేమో, ఈ భూ ప్రపంచంలో ఇప్పటి వరకు నా జీవితానికి ఒక మార్గము చూపించిన వాడవు నీవే, నీవొక్కడివే. వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివి. ఎందుకోసమంటే వాడబారని ఆ కిరీటము నీకు ఇవ్వడానికి మాత్రమే ఆయన నిన్ను బ్రతికించాడు. వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివి. వాడబారని స్వాస్థ్యము నా పాడాలి. మీరందరూ పాడాలి, విశ్వరము వినపడాలి. వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివి. వాగ్దాన బలము అనుభవించుటకై
ధన్యతై ఉన్నది. దయచేసి ప్రతి ఒక్కరు గమనించాలి. ప్రభువా, ఎందుకొరకు నన్ను ప్రేమిస్తున్నావయ్యా? ఈ పాపినైనా నన్ను ఎందుకొరకు ప్రేమిస్తున్నావు? కారణం ఏంటి? ఇదిగో నా బ్రతుకులో నా భర్త నన్ను సరిగా చూసుకోవట్లేదు, నా తల్లిదండ్రులు నన్ను అర్థం చేసుకోవట్లేదు, ఇదిగో నా అత్తమామలు నన్ను అవమానిస్తున్నారు. ఏ మార్గంలో వెళ్ళినా, ఎక్కడ కూర్చున్నా కన్నీరు నా జీవితంలో కొనసాగుతూనే ఉన్నదే. ఎందుకు ప్రభు నన్ను ఇంకా 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 బ్రతికించావు అని ఒక్కసారి మీరు అడుగుతారా? ఆయన నిన్ను బ్రతికించింది ఎందుకో తెలుసా? వాడబారని కిరీటం ఇవ్వడానికి, తిరిగి మరలా నిన్ను జీవింపచేయడానికి, నూతనమైన చిగురు నీ జీవితంలో ఆయన చిగురించి చేయడానికి నిన్ను బ్రతికించాడు. నీ తల్లిదండ్రులు విడిచిపెట్టొచ్చు, కట్టుకున్న భర్త అవమానించవచ్చు, అత్తామామలు అవమానించవచ్చు, ఆర్థికంగా నువ్వు నలిగిపోవచ్చు. వీరెవరు ఉన్నా లేకున్నా, వీరెవరు నీతో ఉన్నా లేకున్నా, యేసయ్య నీతో ఉంటే ఏదైనా జయించగలవు. నీ ఎదుట మారాని ఉంచాడు దేవుడు. మారాని ఉంచిన దేవుడు ఆ మారా జీవితాన్ని మధురంగా మార్చాడు. చూసావా? నా దేవుడు విడువని ఎడబాయని దేవుడు అండి. నువ్వు సాక్ష్యం ఇవ్వాలి. నా దేవుడు విడువడు. కష్టం వచ్చిన నా కన్నీరు తుడుస్తూ నన్ను అలా హత్తుకోగలడు నా దేవుడు. నీవు ఎన్ని బంధకాల్లో ఉన్నా, ఎలా బంధించబడి ఉన్నా, ఈ రాత్రి పునరుద్ధానుడైన దేవుడు నిన్ను దర్శించి నీ హృదయానికి నెమ్మదినిచ్చి, ఇదిగో ఇక్కడి నుంచి నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు ఆశీర్వాదముతోనే వెళుతావు, గొప్ప కృపను పొందుకొని వెళ్తావు, మేలులను పొందుకొని వెళ్తావు. నమ్మిన వారు చప్పట్లు కొడుతూ, దేవా నా జీవితంలోనే మేలు కావాలి, నాకు నీ కృప కావాలి, నాకు నీ తోడు కావాలి. ఈ లోకంలో ఎవరితో నాకు సంబంధం లేదు, నీతో 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 ఒక్కరితోనే నాకు సంబంధం కావాలి ప్రభువా. జీవము కలిగిన దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు మీ ఆత్మలకు తోడై ఉండును గాక. తన కృపను మెండుగా మీకు కలిగించును గాక. హల్లెలూయా. బిగ్గరగా చెప్తారు హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా చెప్పండి, యేసయ్యా నీవు మాత్రమే నా జీవితానికి వెలుగునివ్వగలవు. చీకటిలో ఉన్న నా జీవితానికి వెలుగునివ్వగలవు. మరెవరు ఇవ్వలేరయ్యా, మరెవ్వరు ఇవ్వలేరు. ఈ రంగురంగుల లోకం ఒక మాయ, నీ కంటికి కనిపిస్తుంది ఒక మాయ. ఈ మాయా ప్రపంచంలో ఎన్నో అవమానాలతో నువ్వు బ్రతుకుతున్నావు. ఎందుకో తెలుసా? వాటిని ఆశిస్తున్నావు గనుక. నీవు దాన్ని విడిచిపెడితే అది ఉట్టి 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 దేనికి పనికిరాని మాలిన్యమని నువ్వు అనుకోగలిగితే, నా దేవుని ఎదుట ఒక ఆణిముత్యం లాగా నువ్వు నిలబడగలవు. నా దేవుడు నిన్ను ఒక వజ్రం లాగా తయారు చేయగలడు. మనుషులు ఎవరు చేయలేరు. మనుషులంతా అవమానిస్తారు, మనుషులంతా దూషిస్తారు. మనుషులను నమ్ముకోవద్దు, దేవుణ్ణి మాత్రమే నమ్ముకోవాలి. యేసయ్యతోనే నీకు విజయము కలుగును గాక. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. అందరూ కూర్చుందాం. హల్లెలూయా. మరి ఆత్మతోనూ సత్యంతోనూ ఆయన ఆరాధించిన ప్రజలందరూ ఒకసారి హల్లెలూయా చెప్దామా?